పోయారో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ 2025వ సంవత్సరంలో దేవుని పాదాల పట్టుకుని, ప్రభువా మాటల్లో తొలగిపోయాను, చూపుల్లో జారిపోయాను, నడవడికల్లో తొలగిపోయాను, నా చూపులే పాడైపోయాయి, విరోధంగా బ్రతికాను తండ్రి, నేను పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించండి అని ఈ 2025వ సంవత్సరంలోనికి వచ్చామంటే ఆయన పాదాల పట్టుకుని అలా అడిగితే మనల్ని దేవుడు క్షమించి ఆయన దృష్టిలో యోగ్యులుగా మారుస్తాడు. అందుకే దయాకిరీటాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. దయాకిరీటం ఎందుకు ఇచ్చాడు? మనలో పాపం ఉంది, మనం పాపము చేసిన వారు కనుక మనము మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇలాంటి వాడు అంటండి ఆయన ఆయన నమ్మదగిన వాడు అంట. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కదండి. మరొకటి కనుక అది అంటే మన పాపములు క్షమించడమే కాదు, దుర్నీతి నుండి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన, చూసారా? అలాంటి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, దయచేసి ఒకవేళ తొలగిపోతే ఎవరు గొప్పవారు కాదు ప్రియులారా, ఎవరు నీతిమంతులు ఎవరు లేరు, అందరూ పాపులే కదా. వారు గొప్పవారండి, నా జీవితం ఇలా ఉందని అనుకోవడానికి లేదు. ఎందరో తొలగిపోయిన వారు లేరా, ఉన్నారు. అయినా ఎవరి కోసమో కాదు కానీ నా కన్న తండ్రి నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మోకరించి ప్రభువా క్షమించండి అని అడిగితే క్షమించడానికి సిద్ధంగా ఉన్న మంచి మనస్సు గలవాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, రెండో సందర్భంలో చదువుకున్నాం కదండి. ఆ ప్రభు అంటే దయాదాక్షణ్య పూర్ణుడు, క్షమించడానికి కీర్తన గ్రంథం 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నువ్వు దయాళుడువు, క్షమించుటకు ఎలా మనసు అండి, ఎటువంటి మనసు అనడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. అంటే వెంటనే సిద్ధంగా ఉన్నాడు ఆయన, అంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారా, మనుషులు ఏదైనా మనం ఏదైనా చేయని తప్పు చేస్తే, చేయని పాపం చేస్తే, లేకంటే అనరాని మాట అంటే మనుషులు పగతో ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ప్రియమైన వారలారా, క్షమించే మనస్సు ఎవరికి ఉందనుకుంటున్నారో దేవునికి ఉంది. మనం చేసే పాపాలే ఆయన జ్ఞాపకం చేసుకోడంట. క్షమించడానికి ఎలాంటి వాడుగా సిద్ధపడుతున్నాడు ఆయన, సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. సిద్ధ మనసు ఉందంట ఆయనకి. అంటే పాపాల్ని ఒప్పుకుంటే క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంటే ఎంత మంచోడు చూడండి ఆయన, ఎంత మంచోడండి ఆయన. అలాంటి దేవుని కొరకు ఈరోజు మనం ఎలా బ్రతకాలి?